కులం నాకు అడ్డొస్తుందండి, నా మతం నాకు అడ్డొస్తుందండి, లేకపోతే నా డినామినేషన్ నాకు అడ్డొస్తుందండి, వాళ్ళు అడ్డంగా ఉన్నారండి, వాళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారండి అని అనకుండా యేసయ్య పిలుపుకు లోబడుదువుగాక. హల్లెలూయా. ఎంతగైతే నీ వ్యక్తిగత జీవితంలో యేసయ్య పిలిచిన ఆ పిలుపుకు లోబడే ఆ స్వభావం ఉంటుందో వెంటనే నా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదించుట మొదలుపెట్టునుగాక, నిన్ను మొదలుపెట్టునుగాక. అర్థమవుతుంది. చూడండి, చాలామంది కులం పిలిస్తే కులస్తులు పిలిస్తే పోతా ఉంటారు, మతం పిలిస్తే మతస్థులు పిలిస్తే పోతా ఉంటారు, రాజకీయ నాయకులు వచ్చి పిలిస్తే ఏమంటే అక్కడికి పోతూ ఉంటారు. ఇంకెవడన్నా ఏమంటే ఈ మధ్య అవన్నీ తయారైపోయినాయి కదా, గజ్జి పట్టి గోక్కుంటా ఉంటారు కదా, ఏమంటే పలానా గర్జన పలానా గర్జన పలానా గర్జన అంటే ఏమంటే ఈడు కూడా పోతూ ఉంటాడు. అర్థమవుతుందా? అక్కడికి పోయినా నీకు ఒరిగేది లేదు, నీకు జరిగేది ఏమీ లేదు ప్రియమైన వాళ్ళరా. అయితే నా యేసయ్య ఈ రాత్రి నేను పిలుస్తూ ఉన్నాడు కనుక ఆ పిలుపుకు నువ్వు లోబడగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. నీ కుటుంబాన్ని నీవు లేకపోయినా సరే నీ పిల్లల పిల్లల తరతరాలు నా యేసయ్య నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీ సంతానాన్ని ఆశీర్వదించునుగాక. ఆ స్థితిలోనికి నీ వ్యక్తిగత జీవితం రాగలగాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఈ రోజున మీరు చూస్తే, మీరు గమనిస్తే దేవుని కొరకు ఏదైనా చేస్తామండి అంటారు. నాకు తెలిసిన పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు, నా ఎదురుగానే కూర్చున్నాడు. చూడండి, నా ఎదురుగానే కూర్చొని ఉన్నాడు. మరి ఆయనకు అర్థమవుద్దో లేదో నాకు తెలియదు కానీ ఈ మందిరం ఉందే, ఇక్కడ మందిరం కట్టక మునుపు స్థలము కొన్నప్పటి నుంచి నాకు పరిచయం. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆ స్థలం చూసేదానికి వచ్చినప్పుడు పరిచయం, ఏమంటే స్థలం ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఈ పని ప్రారంభించినప్పుడు అర్ధరాత్రి 12 గంటల దాకా ఈ బోర్లు తీసి ఏమండి ఈ ప్రహరీ యొక్క బోర్లు తీసి ఏమండి కంకర పోసేంత వరకు ఉన్నాడు. తర్వాత ఆయనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏమండి పని చేశారు. దేవుని కోసం ఏమైనా చేస్తాం, ఎంతైనా చేస్తాం అంటారు. అప్పుడప్పుడు ఇలా కూటాలు పెట్టామనుకోండి, దానికి సహాయం చేసేవాళ్ళు ఉంటారు, దానికి పరిచయం చేసేవాళ్ళు ఉంటారు. అంత బాగానే ఉంటుంది. దేవుని కోసం ఏదైనా చేస్తాం, ఎంతైనా చేస్తామంటారు. కానీ దేవుడు పిలుస్తున్నాడు రా బాబు, కాస్త ఆదివారం మందిరానికి రారా బాబు అన్నాం అనుకోండి, లోపడతారా? చెప్పొచ్చుగా, లోపడతారా? లోపడరు. వచ్చి సున్నం కొడతా అంటాడు, ఫ్యాన్ బిగిస్తా అంటాడు. అర్థమవుతుందా? పైన సిలువ లైట్ కూడా పెట్టిస్తా అంటాడు, ఇది ప్లాస్టింగ్ కూడా చేపిస్తా అంటాడు, సాపలేస్తాను అంటాడు, అన్నీ చేస్తాడు. అయితే దేవుని మాటకు మాత్రం లోపడరు. అర్థమవుతుందా? ఇలాంటి కోపకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఒకరు కాదు నేను చెప్పేది. అర్థమవుతుందా? దేవుని కోసం ఏమైనా మీరు బైబిల్లో చూడండి, చూపిస్తా. నేను ఊరికి చెప్పడం లేదు, బైబిల్లో ఉన్న మాట ప్రకారం చెప్తాను. చూడండి, ఆ గలతీ పత్రిక 4వ అధ్యాయం 14 వచనం చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, గాని దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి ఉందురని. బాగా గమనించండి, దైవజనుడైన పౌలు గారిని దేవుడు మార్చిన తరువాత ఏమండి దేవుని పరిచర్యలో పానార్పణంగా పోయబడతా ఉన్నాడు. ప్రతి గ్రామానికి వెళ్తున్నాడు, ప్రతి పట్టణానికి వెళ్ళి దేవుని గురించి చెప్తా ఉన్నాడు. అదే సమయంలో ఆ గలతీ ఆ ప్రాంతానికి పోతే ఏమండి ఆయనలో శరీర బలహీనత ఉంది, ఆయనకు ఆరోగ్యం బాగలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన పోయి వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు చేర్చుకున్నారంటే ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? చేర్చుకోవడమే కాకుండా ఆయనకి అవసరమైన అవసరతలన్నీ తీరుస్తానే ఉన్నారంట. బాగా పరిచయం అయిపోయిన తర్వాత పౌలు గారు, మా సంగతి మీకు తెలుసా? మా సంగతి తెలుసా? ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు, ఏందో చెప్పండి అంటే, నీకు అవసరమైతే
చెప్పండి గట్టిగా. మా కన్నులు కూడా మీకు ఇచ్చి వేస్తామంటున్నారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మా కన్నులు కూడా ఓడబీకి మీకు ఇచ్చేస్తాం. అంత తెగింపు ఉంది మాకు, అంత ఆసక్తి ఉంది, అంత ప్రేమ ఉంది మీరంటే. అర్థమవుతుందా? దేవుని కొరకు ఏమైనా చేస్తారు. అర్థమవుతుందా? అయితే దేవుని మాటకు మాత్రం చెప్పలేమండి. గట్టిగా చెప్పండి. కాస్త మారు మనసు పొందరా, చుట్టా బీడి సిగరెట్ మానుకోరా, ప్యాకాడ్డాటం మానుకోరా, ఇష్టం వచ్చేట్టుగా ఊరంతా తిరగడం మానుకోరా, ఊర్లో ఉన్న సంగతులని నీకెందుకురా, నీ కుటుంబాన్ని గురించి జాగ్రత్తగా చూసుకో, కాస్త కష్టపడి కుటుంబాన్ని పోషించుకో అని ఇలాంటి మాటలు చెప్పారనుకోండి, అవన్నీ ఇప్పుడు కాదులే పాస్టర్ గారు. ఎప్పుడు పళ్ళన్నీ ఊడిపోయి గవదలన్నీ లోపలికి పోయి ఏమన్నా మంచంలో పడతారు చూడు, అప్పుడంట. అర్థమవుతుందా? అలాంటి మాట్లాడు ఈరోజు ఎంతమంది లేరు ప్రియమైన వాళ్ళరా? నిన్ను ప్రేమిస్తున్నా నజరేయుడైన యేసయ్య మరొక మారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాముని పిలిచిన దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడి నీవు వచ్చుదువుగాక, నీవు ఆయన దగ్గరికి వచ్చుదువుగాక. ఆ పిలుపుకు లోబడి నువ్వు రాగలిగితే ప్రియమైన వాళ్ళరా, నా యేసయ్య ఇక మీదట నీవు ఊహించని ఆశీర్వాదముతో నిన్ను ఆశీర్వదించునుగాక, నీవు ఎదురు చూడని ఆశీర్వాదముతో ఆశీర్వదించునుగాక, నీ కళ్ళ ఎదుట నీవు ఆశీర్వదించబడదువుగాక, నీ కళ్ళు చూస్తూ ఉండగానే నా దేవుడు ఆశీర్వదించునుగాక, నీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించునుగాక, ఈ ప్రాంతాన్ని సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తెలుసునా? ఆయన పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? ఆ పిలుపుకు నువ్వు లోపడాలి. హల్లెలూయా. కొంతమందిని యేసు ప్రభు రబ్బాయ్ నన్ను వెంబడించు అని అంటే, అయ్యా మా నాన్నగారు రేపు మాపు సత్యతట్టున్నాడయ్యా, ఆయన్ని కాస్త పాతి పెట్టి ఆ తర్వాత వస్తా. మరి సచ్చినోళ్ళు పాతి పెట్టుకుంటారా? నీకెందుకురా? నిన్ను నేను పిలుస్తున్నాను కదా, నా దగ్గరికి వచ్చేసాయి. ఆచారాలు నీకెందుకు, సాంప్రదాయాలు నీకెందుకు, లోకపు పద్ధతులు నీకెందుకు, నా దగ్గరికి వచ్చేసాయి. నేను పిలుస్తున్నాను కదా, నాతో వచ్చేసాయి అని అంటే ఏమంటే ఈరోజున సాకుపోకులు ఒకవేళ చెప్తూ ఉన్నారేమో, ఇక మీదట వాటిని మానుకొందురుగాక. హల్లెలూయా. నేడు అనబడే ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని నీడల నీకు మేలు కలుగునుగాక, నీకు ఆశీర్వాదము కలుగునుగాక. హల్లెలూయా. మీరు అబ్రహామును చూడండి ప్రియమైన వాళ్ళరా, భార్య హాగరును అంటగడితే మొత్తం మీద పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత ఏమన్నా ఈమె కూడా గర్భవతి అయి పిల్లవాడిని కంటే ఆ పిల్లలిద్దరు తగాద పెట్టుకుంటే శారమ్మ చూసి దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టేసేసాయి. అంటే ఏ అమ్మాయి అట్లా మాట్లాడతావు? నువ్వు చేసిన పనే కదా, నేనేమన్నా కోరుకున్నానా, నేనేమన్నా ఆశపడ్డానా, నువ్వు చేసిన పనే కదా అని అంటే, అయినా సరే నా ఇంట్లో ఉండేదానికి కుదరదు. అప్పుడు దేవుని దగ్గరికి పోయాడు. దేవా ఇప్పుడు ఏం చేయమంటా ప్రభు అంటే, ఒరే ఆగని నేను చేసుకోమన్నానా నిన్ను? నువ్వు ఎవరు మాట విన్నావురా? నీ భార్య మాట కదా విన్నది, అందుకని ఇప్పుడు కూడా నీ భార్య మాటే వినుపో అన్నాడు దేవుడు. వచ్చి ఎంత దుఃఖమైనా సరే, ఎంత బాధ అయినా సరే, ఎంత వేదనైనా సరే, భార్య మాట విని ఆ హాగరును ఆ పిల్లవాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. ప్రియమైన దేవుని మాట ఎంత స్పష్టంగా విన్నాడో చూడండి, ఎంత లోపడ్డాడో గమనించి దేవుని మాటకి. అంత మాత్రమే కాదు, ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత దేవుడు అంటాడు, నీవు ప్రేమించే నీ కుమారుని నాకు బలి చేసేయంటే మారు మాట మాట్లాడకుండా బలి చేసేందుకు అలా బయలుదేరిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంతగా అబ్రహాములో లోబడే స్వభావం ఉందో గమనించండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఒక విషయంలో కాదు, 2 విషయాల్లో కాదు, ప్రతి విషయంలో దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. ఆ స్థితిలోనికి ఎప్పుడైతే నీ జీవితం రాగలుగుతుందో, నా దేవుడు ఆశీర్వదించునుగాక, నా దేవుడు దీవించునుగాక, నా దేవుడు ఆశీర్వాదాలతో తృప్తిపరచునుగాక. బైబిల్లో వ్రాయబడిన మాట ఏం తెలిసినా, నువ్వు చేసే పరిచర్య కాదు ముఖ్యం, నువ్వు చేసే సహాయం కాదు ముఖ్యం, నువ్వు చేసే ఏమన్నా ఏదైనా సరే అది కాదు కానీ ముఖ్యం నీవు ముఖ్యం. దేవునికి ఎవరు ముఖ్యం?
నీవు ముఖ్యం ప్రియమైన వాళ్ళరా. దేవునికి ఏమన్నా నువ్వు ఇచ్చే బలిగా అది అవసరమైంది. నువ్వు పొట్టేళ్ళు ఇస్తానయ్యా, ఆ తర్వాత ఏమండి నేను మేకల్ని ఇస్తానయ్యా, నేను గొర్రెలను ఇస్తానయ్యా అని అంటే దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటయ్యా అంటే పొట్టేళ్ళు అర్పించుట కంటే చెప్పండి గట్టిగా, ఆయన మాట వినుట శ్రేష్టం. ఆయన మాట వినుట శ్రేష్టం ప్రియమైన వాళ్ళరా. కనుక నువ్వు చేసే ఏమండి దానాల కంటే, ధర్మాల కంటే, లేదా ఏమండి సత్రాలు కట్టించేదానికంటే, లేదా చలివేంద్రాలు పెట్టేదానికంటే, లేకపోతే ఎంతో మందికి సహాయం చేసేదానికంటే, సహాయం చేయొద్దని నేను చెప్పడంలే, సహాయం చేసేదానికంటే మొట్టమొదట నా దేవునికి లోబడుదురుగాక. హల్లెలూయా. దేవుని మాటకు లోబడగలిగిన ఆ స్థితిలోనికి రావాలి. ఇంకా మీకు అర్థమయ్యేదానికి చెప్తాను, గమనించండి ప్రియమైన వాళ్ళరా. మరియమ్మ అనే ఆమె మనందరికీ బాగా పరిచయం. యేసు ప్రభు తల్లి గారైన మరియమ్మ మనకు బాగా పరిచయం. అప్పటికి ఆమె గర్భవతిగా మారల. దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నది, నీవు దేవుని వల్ల కృప పొందితివి అన్నది. అది ఏంటో అని చెప్పి చూస్తూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, నీవు గర్భం ధరిస్తావు, కుమారునికి అంటావు. అయ్యా నేను మనుషుని ఎరగనిదాను అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆమె అన్న ఒకే మాటను తెలిసినా, ఇదిగో నీ దాసురాలను చెప్పండి ప్రభువు మాట నెరవేర్చునుగాక. 1వ అధ్యాయం 38 చూడండి, లూకాసు సువార్తమానం 1వ అధ్యాయం 38వ వచనం. 38 ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు. ఇక అంతే, ఇక మారు మాట మాట్లాడడంలే ప్రియమైన వాళ్ళరా. ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక, అంతే. హల్లెలూయా. అంటే ఎంతగా దేవుని మాటకు లోబడే స్వభావం ఉంది గమనించండి. ఎంత అవమానం వచ్చినా ఏమండి, తర్వాత రోజులు ఎంత అవమానం వస్తుంది అని ఎరిగినా, నిందలు వస్తాయని ఎరిగినా, పెళ్లి కాకుండా ఒక మనిషి గర్భవతి అయితే ఎంత వేదన ఎంత బాధో అనుభవించాలి ఎరిగి కూడా నీ మాట చొప్పున జరుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వారు వ్యక్తిగత జీవితంలో కులస్తులు ఏలేస్తారు, లేకపోతే మతస్థులు ఏలేస్తారు, లేకపోతే వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అనుకోకుండా నా యేసయ్య మాటకు లోపడుదువుగాక, నా యేసయ్య దగ్గరికి వచ్చుదువుగాక. హల్లెలూయా. మారు మనసు ప్రభు పొందమన్నాడా, మారు మనసు పొందుదువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిసం పొందమన్నాడా, బాప్తిసం పొందుదువుగాక. పరిశుద్ధాత్మ చేత నింపబడమని ప్రభు చెప్తున్నాడా, ఆ మాట నీవు నెరవేర్చుదువుగాక. హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించమన్నారా, అలాగే చేయుదురుగాక. హల్లెలూయా. అపోస్తుల సహవాసంలో ప్రార్థన చేయటం, రొట్టె విచ్చుటలో ఎడతెగక ఉండమన్నాడా, అలాగే ఉందురుగాక. అట్టి స్థితిలోని ప్రభు తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా. అదే సమయంలో లోతుతో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, బాగా గమనించండి. 19వ అధ్యాయం తీయండి, 19వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆ దూతలు వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు ప్రభువా అలాగు కాదయ్యా, నువ్వు చెప్పినట్లు నేను వినను, నువ్వు చెప్పింది నేను చెయ్యను. అర్థమవుతుందా? దేవుడేమో కాపాడదామని ఏమండి ఇదిగో బయలుదేరా చూపించే పర్వతానికి పోరంటే అలాగు కాదు, నేను అలాగూ చెయ్యలేను, నా ఇష్టం వచ్చేట్టుగా బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చేట్టుగా నడిపించబడతాను, ఇంకా లోకం కోసం నేను బ్రతకాలి, లోకంలో ఆశల కోసం నేను బ్రతకాలి, ఇదిగో ఇదిగో ఇది చాలా దగ్గరగా ఉంది కదా, అక్కడికి వెళ్తా, పో నీ ఇష్టం పో అన్నాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత అతని జీవితం ఏమైపోయిందో ప్రియమైన వాళ్ళ మనందరికీ బాగా పరిచయం. కనుక దేవుడు ఏ రోజైతే ఏదైతే చెప్తాడో ఆ మాట వినగలిగే స్థితిలోనికి వచ్చుదుముగాక, లోబడి జీవించగలిగే ఆ స్థితిలోనికి రావాలి. అప్పుడు నా దేవుడు నిశ్చయముగా నిండారులుగా ఆశీర్వదించునుగాక. మీ గిన్నె నిండి పొర్లునుగాక, మీ గిన్నె నిండి పొర్లునుగాక. హల్లెలూయా.
ఇక మీదట నీవు తలగా తీర్చిదిద్దబడుదువు గాక, తోకగా ఉండకపోవుదువు గాక, చెయ్యి చాపేవారిగా ఉందువు గాక, అప్పు ఇచ్చేవారిగా ప్రభు చేయును గాక. ఎప్పుడు తెలిసినా ఆయన మాట నువ్వు వినాలి, ఆయన మాటకు నువ్వు లోబడాలి, ఆయన మాటకు లోబడాలి. కూర్చో అంటే కూర్చోవాలి, నిలబడు అంటే నిలబడగలగాలి. అంతకు మించి నీ నోట ఇంకొకటి రాకుండా గాక. మొట్టమొదటి అనుభవం ప్రియమైన వాళ్ళరా, అబ్రహాం అయితే లోబడ్డాడు కానీ లోతు మాత్రం లోబడ్డా. రెండో మాట చెప్తాను చూడండి. ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని, తర్వాత చదువుకోండి, నేను చెప్పే మాటలు వినండి, తల పైకెత్తండి. అబ్రహాము లోతు ఒక ప్రాంతంలో ఉన్నారు. ఈయన ఆస్తి ఆయన ఆస్తి పెరిగిపోయినప్పుడు పని మనుషులు పెట్టుకున్నారు, కాపరులు పెట్టుకున్నారు. ఆ కాపరులు ఈ గొర్రెల్ని గేదెలు అన్నిటి తోలుకుపోతే ఆ పశువుల కాపర్లకు అక్కడ జగడం పడింది. లోతుకు తెలియదు కానీ అబ్రహాముకు తెలిసింది. అబ్రహాము పిలిచి లోతుని పక్కలో కూర్చోబెట్టుకొని, ఇదిగో బాబు, మనిద్దరం బంధువులం. ఎవరమి? మనం బంధువులం. మన మధ్యలో కలహం ఉండకూడదు. ఒక రోజున నీ ముఖం నేను చూడాలి, నా ముఖం నీవు చూడాలి, పలకరించుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉండాలి. కనుక నీవు తూర్పుకు పోతానంటే నేను పడమరకు పోతా, నువ్వు ఉత్తరానికి పోతానంటే నేను దక్షిణానికి పోతా అని చెప్తే, అన్నయ్య నువ్వు పెద్దోడివి కదా, నువ్వేం చెప్తే చేస్తాను అన్నాడా? అనుకున్నా ఆయన గారికి ఏమండి, యెహోవా ఏదేను తోట వలె కనిపిస్తే ఏమండి ఆ ప్రాంతం అలాగా వెళ్ళిపోయాడు. ఆ తరువాత మీరు చూడండి, అబ్రహాము లోతు ఇటు వెళ్ళిపోయాడు కదా అని ఈయన ఇటు వెళ్ళిపోలా, అక్కడే ఉండి దేవుడు నా దగ్గరికి వస్తాడు కదా, నాతో మాట్లాడతాడు కదా, ఆయన ఏదో ఒక మాట చెప్తాడు కదా అని ఆశతో ఉంటే అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఆ మాట చూడండి, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి చూడు అంటా ఉన్నాడు. అంటే దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. తన జీవితంలో నా ఆలోచన పనికిరాదు, నా ఆలోచన చొప్పున నేను రాలేదు, దేవుడు పిలిస్తేనే వచ్చాను, ఇప్పుడు కూడా నాకు దేవుడు చెప్తే, దేవుడు ఒక ఆలోచన చెప్తే ఆలోచన చొప్పునే నేను నడిపించబడతాను అన్న ఆ తీర్మానం తన వ్యక్తిగత జీవితంలో ఉండడం మనం గమనించగలుగుతా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మీరు చూడండి, చాలామంది జీవితాలలో దేవుని ఆలోచన కోసం కనిపెట్టుకోవడం లే. అర్థమవుతుందా? అది వివాహ విషయమా, చదువు విషయమా, లేకపోతే ఉద్యోగ విషయమా, లేకపోతే ఇంకేదైనా విషయమా, దేవుని ఆలోచన కోసం కనిపెట్టుకోవడంలే. లోతులాగా ఏమండి ఆ ప్రాంతం పచ్చగా ఉందా, పైకి పచ్చగా కనపడుతుందా, అబ్బా చాలా మంచి కుటుంబం అండి, చాలా మంచి సంబంధం అండి, చాలా మంచి ఉద్యోగం అండి, చాలా మంచి వారండి అని పైన చూసి ఆ తర్వాత సంబంధాలు కలుపుకొని ఆ తర్వాత ఉద్యోగంలో చేరి ఆ తర్వాత సమస్యలలో పడిన వాళ్ళు ఎంతమంది లేరు ప్రియమైన వాళ్ళరా? అర్థమవుతుందా? ఒక ఉద్యోగం నువ్వు చేరాలంటే అది దేవుని ఆలోచనేనా? ఒక వ్యాపారం చేయాలనుకుంటే అది దేవుని ఆలోచనేనా? మీ కుమారునికి పెళ్లి చేయాలనుకున్నావు, మంచిదే. కుమార్తెకి పెళ్లి చేయాలనుకున్నావు, మంచిదే. అయితే నువ్వు చూసే సంబంధంలో దేవుని ఆలోచన ఏమైనా ఉందా? దేవుని ఆలోచన ఏమై ఉంది అని నువ్వు ఎర్రగలుగుతున్నావా, గ్రహించగలుగుతున్నావా, తెలుసుకోగలుగుతున్నావా, దేవుని ఆలోచన కోసం కనిపెట్టుకోగలుగుతున్నావా? అది గుర్తిరుగుదువుగాక. అబ్రహాం ఎవరయ్యా అంటే దేవుని ఆలోచన కోసం కనిపెట్టుకునే ఉన్నాడు కనుక ప్రియమైన వాళ్ళరా దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుడు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, చెప్పండి, సంతతిని ఆశీర్వాదానికి కారణభూతులుగానే ఉంచాడు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా.
మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుని ఆలోచన కోసం మీరు కనిపెట్టుకునే స్థితిలోనికి వచ్చుదురుగాక. హల్లెలూయా. ఏ విషయం నువ్వు త్వరపడకూడదు, ఏ విషయం త్వరపడకూడదు. త్వరపడ్డావా అర్థమవుతుందా ప్రియమైన వారా? త్వరపడ్డావా? ఆ రోజున యేసు ప్రభుతో తిరిగిన వారు, యేసు ప్రభుతో ఉన్నవారు, యేసు ప్రభుతో నడిపించబడిన వారు ఏమండి దేవుడు ఏం చెప్పారు తెలిసిన, మీరు కాస్త ముందెళ్ళరా అంటే అద్దరికి వీళ్ళు ప్రయాణం కట్టి పోతా ఉన్నారు. పోతా ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేసుకొని అలా వస్తూ ఉంటే యేసయ్యని యేసయ్యగా కూడా గుర్తుపట్ల వాళ్ళు. త్వరపడి తొందరపడి అని రాయబడింది ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? అందుకని నీ జీవితంలో ఏమండి మేలేదో మంచేదో గుర్తుపట్టాలని ఆశపడితే, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలగని ఆశపడితే నువ్వేం చేయాలి అంటే దేవుని ఆలోచన కోసం కనిపెట్టుకుందువుగాక. దేనికి నువ్వు తొందరపడకూడదు, పడకూడదు. దేవుడు ఏం చెప్తాడు, దేవుని ఆలోచన ఏమయ్యింది అని దేవుని కోసం కనిపెట్టుకునే స్థితిలోనికి వచ్చుదువుగాక. హల్లెలూయా. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఆ మాట గమనించండి. మనుషుల దగ్గరికి పోయి నా ఆలోచన అడగలేదు. నాకు నచ్చిన వారి దగ్గరికి పోయి, మెచ్చిన వారి దగ్గరికి పోయి, నా అనుకున్న వారి దగ్గరికి పోయి నేను ఆలోచన అడగలేదు. ఎవరి దగ్గర ఆలోచన అడిగాడు అంటే దేవుని దగ్గరే ఆలోచన అడిగాడు. హల్లెలూయా. దేవుడు ఏది చెప్తే అది చేసి నడిపించబడిన వ్యక్తి ఎవరై అంటే అబ్రహాం ప్రియమైన వారు. అందుకనే దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్లుగా, దేవుడు ఆయన్ని దీవించినట్లుగా, ఘనపరిచినట్లుగా, హెచ్చించినట్లుగా మనం దేవుని వాక్యం చూడగల ప్రియమైన వాళ్ళరా. ఈ రోజుల్లో కూడా నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఆలోచన కోసం కనిపెట్టుకుందువుగాక. తెలిసిన వారు ఉన్నారని, అయిన వారు ఉన్నారని, ఏమన్నా అనుభవం కలిగిన వారు ఉన్నారని వాళ్ళ దగ్గరికి నువ్వు పోతే ఒక్కొక్కసారి వాళ్ళ అనుభవం కూడా ఏమైపోద్ది అంటే తారుమారుగా మారిపోతుంది. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి ఏమంటే వాళ్ళ అనుభవాలే నీ వ్యక్తిగత జీవితంలో నష్టాన్ని కలుగు చేసేగా మారుతాయి. వాళ్ళు నీ బంధువులు కావచ్చు, నీకు తెలిసిన వారు కావచ్చు, అయిన వారు కావచ్చు. ప్రియమైన వాళ్ళరా, దేవుని దగ్గర ఆలోచన పొందుకొందురుగాక. హల్లెలూయా. అట్టి స్థితులను ప్రభు తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం రాయబడిన మాట ఏం తెలుసునా? ఏమంటే దేవుడు వారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. అవన్నీ మర్చిపోయి దేవుని ఆలోచన కోసం వారు కనిపెట్టుకోలేదంట. 103వ కీర్తన చూడండి 13వ వచనం. 106వ కీర్తన 13వ వచనం. 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోలేదు. ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదట. దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకోలేదట. ప్రియమైన వాళ్ళరా, దావీదు మహారాజు జీవితాన్ని గమనిస్తే అది చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా, చిన్న పనైనా, పెద్ద పనైనా ప్రతిదానికి దేవుని దగ్గరికి పోయి ఆలోచన అడిగేవాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి పోయి? వాళ్ళ నాన్న దగ్గరికి, వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ అన్నదమ్ములు మిలిటరీ ఆఫీసర్ కదా, మిలిటరీలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఆలోచన అడగలే. ఇప్పుడు దేవుని దగ్గరే ఆలోచన అడిగాడు. దేవుడే ఆయనకి ఆలోచన చెప్పాడు, దేవుడే ఆయన్ని నడిపించాడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. బైబిల్లో మనందరికీ పరిచయమైన మాట ఉంది. ఏమని తెలిసినా, నేను నీకు ఉపదేశం చేస్తాను. ఆ మాట చూడండి ఇక్కడ, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవ నేను నిన్ను నడిపించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. మన యేసయ్య ఆలోచనకర్త ఆయన. ఏమండి, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నాకు ఆలోచన చెప్పాయి అంటే ఏమాత్రం త్రోసివేయక నీకు ఆలోచన చెప్పును గాక. హల్లెలూయా. ఆయన ఆలోచన చొప్పున ఏమండి వల వేసిన పేతురు 2 దోణులు మునుగునట్లుగా ఆశీర్వాదాన్ని పొందాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, రాత్రంతా ప్రయాసపడినా
ఒక్క చేప కూడా పడక వేదనతో బాధతో కుమిలిపోతూ ఉన్న ఆ వ్యక్తికి యేసుప్రభు ఆలోచన చెప్పాడు. కొంచెం లోతుకు నడిపించి వలవే, కుడి ప్రక్కన వలవేయి అన్నాడు. 2 దోణులు మునుగునట్లుగా ఆయన ఆశీర్వాదం పొందిన అపరిశుద్ధ దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తాడు ప్రియమైన వాళ్ళు. కనుక మనం దేవుని ఆలోచన కోసం కనిపెట్టుకునే వారంగా ఉందము గాక. దేవుని ఆలోచన కొరకు మీరు కనిపెట్టుకునే స్థితిలోకి వచ్చుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది పిలిస్తే ఆ పిలుపుకు లోబడ్డాడు, అర్థమవుతుందా? రెండవది ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆలోచన కోసం కనిపెట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. అందరు తీయండి, అందరు తీ చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి అక్కడనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం అందరూ చేతులెత్తి. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మరొక అనుభవం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము ఏ ప్రాంతానికైనా పోని, ఎక్కడికైనా పోని, అర్థమవుతుందా, ఆయనకు ఉన్న అలవాటు ఏం తెలిసినా బలిపీఠం కట్టే అనుభవం ఉంది. ఇంకా మీరు బైబిల్లో చదువుకునేటప్పుడు అవన్నీ రాసి పెట్టుకోండి. ఎక్కడికైనా పోని, ఏ చోటికైనా పోని, అర్థమవుతుందా, ఆ ప్రాంతంలో అయినా దేవునికి మాత్రం బలిపీఠం కట్టడం ఆయన నేర్చుకున్నాడు. హల్లెలూయా. పోయిన చోటల్లా బలిపీఠం కడతానే ఉన్నాడు, బలిపీఠం కడతానే ఉన్నాడు. బలిపీఠం అంటే ప్రార్థనా జీవితం, బలిపీఠం అంటే దేవునితో సహవాసం చేయడం, దేవునితో సహవాసం చేయడం ప్రార్థనా జీవితం ప్రియమైన వాళ్ళరా. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా పో, ఎక్కడికైనా పో, ఎక్కడైనా ఉండు, నువ్వు చేయవలసింది తెలిసినా బలిపీఠం కట్టుదురుగాక. హల్లెలూయా. ఇంట్లో ఉన్నావా, బలిపీఠం కడుదువుగాక. హల్లెలూయా. పని మీద పోతూ ఉన్నావా, ఏమండి పని మీద బస్సులో పోతున్నావా, అక్కడ కూడా నువ్వు బలిపీఠం కడుదువుగాక. వెళుతూ ఉన్నావా, అక్కడ నువ్వు బలిపీఠం కడుదువుగాక. ఒక చోటికి పోయి ఉన్నావా, ఈ ప్రాంతం నుంచి వేరే చోటికి పని కోసం పోయావా, అక్కడ కూడా నువ్వు బలిపీఠం కడుదువుగాక. హల్లెలూయా. ప్రాంతం మారొచ్చు కానీ నీ వాడుక మారకుండునుగాక. అర్థమవుతుందా? ప్రాంతం మారొచ్చు. నువ్వు ఈ రోజున పేరకలుపుల్లో ఉండవచ్చు, లేకపోతే పెదపాలెంలో ఉండవచ్చు, అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఉద్యోగరీత్యా తెనాలి పోవచ్చు, ఉద్యోగరీత్యా విజయవాడ పోవచ్చు, ఉద్యోగరీత్యా ఎక్కడికైనా పో, అక్కడ కూడా నువ్వేం చేయగలగాలి చెప్పండి? బలిపీఠం మాత్రం మానకూడదు, బలిపీఠం కడతానే ఉండాలి. నిన్ను దేవుడు ఎక్కడ ఉంచినా బలిపీఠాన్ని కడతానే ఉండాలి. హల్లెలూయా. 4 గంటలకి బలిపీఠం కట్టే అనుభవం ఉందా? ఏమంటే ఎక్కడైనా సరే నువ్వు బలిపీఠం కడుదువుగాక. ఓ పాస్టర్ గారు, ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రాంతం నుంచి అమెరికా వెళ్ళాడు, లేకపోతే లండన్ వెళ్ళాడు, లేకపోతే స్విట్జర్లాండ్ వెళ్ళి, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళారు. అర్థమవుతుందా? ఇక్కడ 4 గంటలకి ప్రార్థన చేసే అలవాటు ఉంటే అక్కడికి పోయేసరికి ఏమండి ప్రయాణం అంతా చేసి 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 అక్కడికి పోయేసరికి అక్కడ 4 అయిందంట టైం. అక్కడ 4 అయింది. మనం ఏం చేస్తాం?